శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఛానలుకి స్వాగతం. గత 15 సంవత్సరాలుగా తులారాశి వారి యొక్క ఇంటిని నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తుంది వీరే. వారెవరో తెలుసుకోవటానికి ఖచ్చితంగా వీడియోని ఎండింగ్ వరకు చూడండి, లేదంటే మీరు మీ యొక్క జీవితాన్ని చాలా నష్టపరుచుకుంటారు. అయితే తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, అలాగే ముఖ్యంగా 15 ఏళ్లుగా మీ ఇంటిని నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు ఎవరు, ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు, అలాగే అన్ని విషయాలపై శ్రద్ధ ఎక్కువగా కనబరుస్తూ ఉంటారు. కానీ ఆరోగ్యంపై మాత్రం అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఇది వీరికి చాలా రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. కుటుంబ సభ్యులతో కలుపుగోలు స్వభావం అధికంగా ఉంటుంది. దీనివల్ల వారి నుండి వీరికి సరైన మద్దతు అనేది సరైన సమయంలో లభిస్తుంది. జీవిత భాగస్వామి తమ సంతానాన్ని అమితంగా ప్రేమిస్తారు. అలాగే వీరికి మంగళ, బుధ, శుక్రవారాలు బాగా కలిసి వచ్చే రోజులు. మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవటమే మంచిది. అయితే తులారాశివారు విద్యా విషయాలపై కూడా అత్యంత ఇష్టతను కలిగి ఉంటారు. అలాగే సాంకేతిక విద్యలో రాణించే అవకాశాలు కూడా వీరికి అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. వీరిలో ఉన్నటువంటి ప్రధానమైన బలహీనత మాత్రం చపల చిత్తమైన మనస్తత్వం. అలాగే ఎప్పుడూ కూడా కన్ఫ్యూజన్ గా ఉంటారు. అలాగే అవసరం లేని చోట కూడా వీరు రాజీ పడుతూ ఉంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో పోట్లాట స్వభావం కూడా అధికంగా ఉంటుంది. ఈ యొక్క బలహీనతలు ఏవైతే ఉన్నాయో జీవితంలో వీరికి అనేక రకాల సమస్యలను తీసుకుని వస్తాయనే చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక 15 ఏళ్లుగా మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు మీ జీవితంలోనే ఉన్నారు. వారిని మీరు గుర్తించే అవకాశాలైతే ఈ సమయంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క బంధువుల్లో కానీ, ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ అటువంటి వారు ఉన్నారు. 15 ఏళ్లుగా వారు మీపైన అనేక రకాల కుట్రలు చేస్తూ ఉన్నారు. మీ గురించి వెనకాల చెడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మీ ముందు వారు మంచిగా మాట్లాడుతున్నట్లుగా నటించినా కానీ మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు. ఒక అత్యద్భుతమైన అవకాశం అయితే భగవంతుడు మీ ముందుకు తీసుకుని వస్తాడు. ఖచ్చితంగా అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని వారెవరూ గుర్తించి వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం. మీరు వారిని గుర్తించినా కానీ పట్టించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారవుతారు. వారు ఇంతకు ముందు మీ యొక్క జీవితంలో మీకేవైనా సలహాలు ఇచ్చినప్పుడు ఆ సలహాలు మీరు పాటిస్తే నెగిటివ్ ఫలితం అనేది ఉంటే కనుక అది ఈ సమయంలో మీరు గుర్తు చేసుకోండి. వారి వల్ల ఇదివరకు మీ యొక్క జీవితంలో ఏమేం జరిగాయో ఒకసారి గుర్తు చేసుకుని వారిచ్చే సలహాలు పాటించడం మూలంగా మీకు చెడు జరిగినట్లయితే కనుక అటువంటి వ్యక్తులను దూరం పెట్టడమే చాలా ఉత్తమం. లేకపోతే మాత్రం మీ యొక్క జీవితంలో అనేక రకాల జటిలమైన సమస్యలను మున్ముందు కూడా మీరు ఎదుర్కోవలసి వస్తుంది. మీ ఇల్లు సర్వనాశనం వారు చేసేస్తారు. కాబట్టి అటువంటి వ్యక్తులను దూరం పెట్టడమే చాలా ఉత్తమం. అలాగే మీకు ఎటువంటి సలహాలు ఇస్తారంటే, మీ కుటుంబ సభ్యులతో మీరు గొడవలు పడే విధంగా మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా మీకు అనవసరమైన పెట్టుబడులు పెట్టమని సలహా ఇస్తూ ఉంటారు. అలాగే మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా కానీ అందరితో దురుసుగా మాట్లాడే విధంగా మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు. ఇటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఎవరైతే ఉన్నారో వారు ఎవరో గుర్తించి వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం. ఒకవేళ మీరు వారి వల్ల ఇటువంటి కీడు జరుగుతుందని తెలిసినా కానీ వారు చెప్పి మాటలు వింటూ అదేవిధంగా మీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే కనుక మీ యొక్క జీవితంలో మున్ముందు ఇంకా ఎన్నో రకాల సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారవుతారు. కాబట్టి తులారాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకుని మీ జీవితాన్ని ముందుకు నడిపించాల్సి ఉంటుంది. అప్పుడే శుభప్రదమైన ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు. అయితే తులారాశి వారు శివారాధన చేయండి, గోమాతను ఆరాధించండి, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి,
మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.